ఆయనే మా కొత్తగా వచ్చిన మేనేజర్. సింధు మీరు పదండి, నేను వస్తాను. ఏంటే ఇద్దరు కలిసే వచ్చారా, వచ్చాక కలిసారా? కలిసే వచ్చాం. ఏంటి నువ్వు కృష్ణ గారితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నావు? అతను బెస్ట్ ఫ్రెండ్. ఆహా, అందుకేనా అతని పేరుతో అర్చన చేపించావు? కృష్ణకి జాబ్ రావాలని మొక్కుకున్నాను. బొట్టు పెడతానని, కళ్ళకి హారతిస్తానని కూడా మొక్కున్నావా? అన్నీ చూసిందానివి అతని చేతిలో ఉన్న ప్రసాదం చూడలేదా? ఆ ప్రసాదం నువ్వు పట్టుకుని ఆ బొట్టు తన్నే పెట్టుకోమనొచ్చుగా. ఏ, మమ్మల్ని చూడడం మానేసి ముందు మీ ఆయన్ని చూసుకో. సర్లే, మిమ్మల్ని ఇద్దరిని అలా పక్క పక్కన చూస్తుంటే ముచ్చటగా ఉంది. సింధు, నీ మనసులో ఏదో ఉంది, ముందు అదేంటో తెలుసుకో. సింధు, నీ మనసులో ఏదో ఉంది, ముందు అదేంటో తెలుసుకో. సింధు, నీ మనసులో ఏదో ఉంది, ముందు అదేంటో తెలుసుకో. నా మనసులో కృష్ణ ఉన్నాడు. అలా ఇచ్చట మూత్రం పోయిరాదు, మనకి ఇక్కడే కరెక్ట్. నన్నే చెక్కు, నన్నే చెక్కు, నన్నే చెక్కు. కావాలంటే డబ్బులు తీసుకుందాను. తీసే డబ్బులు వద్దురా, ఈ 2 నెలల ఒకేళ్ళు పట్టుకో. పట్టుకున్నాడు, 2 నెలల ఒకేళ్ళు పట్టుకున్నాడు. ఈ పట్టుకోవడం ఏదో అక్కడ పట్టుకొని ఉంటే దూరం వచ్చేవాళ్ళం కాదు కదరా సార్. ఈ వైజాగ్ పిచ్చోళ్ళు ఎక్కువ అండి. సోపునా రా, సోపునా ఇక్కడ నుంచి దూకి చచ్చిపోయి మన ఇంటికి వెళ్దాం. స్వప్న, స్వప్న రా బాబు. అదేంటి స్వప్న అలా అంటావు? మన ఇద్దరం ఎంత గాఢంగా ప్రేమించుకున్నాం. మన ఇద్దరు పెళ్లికి మన పెద్దవాడు ఒప్పుకోవట్లేదుగా. అందుకే ఇక్కడ నుంచి ఎగ్గిరి దూకి చచ్చిపోయి మన ఇంటికి వెళ్ళి చక్కగా కాపురం చేసుకుందాం. ఇక్కడి నుంచి ఎగిరి దూకితే మీ ఇంటికి వెళ్ళి కాపురం చేయరా? మనతో ఎప్పుడు కాపురం చేస్తాడా బాబు? అదంతా నాకు తెలియదు. మన ఇద్దరం దూకి చచ్చిపోవాలి. రా స్వప్న ప్లీజ్. స్వప్న సోపునా ఈడప్ప ఆడే అనుకున్నాను, ఈడు కూడా అదే టైపు. ఈ వైజాగ్ ఏంటో అర్థం కావట్లేదు బాబాయ్. నీకు నిండిపోతుంది కడుపులో, నాకే కడుపులో మాడిపోతుంది. ఈడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఎరా ఇవాళ ఆదివారం, భోజనం అన్నావు, రెస్టారెంట్ అన్నావు, ఎక్కడికి వెళ్ళావు? 12 బయటికి వెళ్ళారా? ఏంట్రా అదోలా మాడుతున్నావు? ఎక్కడికి వెళ్ళావు? బీచ్కి. బీచ్కా? బీచ్కి ఎందుకు వెళ్ళావురా? మనసు బాగాలేక. ఉద్యోగం వచ్చింది కదరా, ఇంకా ప్రాబ్లం ఏంటి? ఓహో అర్థమైంది. ఇంకెంతకాలం నా సుప్రీం తలుచుకుంటావు? మరి అన్నయ్య, సుప్రియ నా జీవితం అయినప్పుడు తన గురించి తలుచుకోకుండా ఎలా ఉంటానరా? మర్చిపోవాలరా, తప్పదు. నా వల్ల కాదురా.
హలో, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ఐఎమ్ సుప్రియ, విష్ణు ల్యాబొరేటరీస్ నుంచి మాట్లాడుతున్నాను. డ్రగ్స్ కోసం మేము పంపించిన ఆర్డర్ లిస్ట్ వచ్చిందా? వచ్చింది. థ్యాంక్ యూ. 1 minute. ఇంతకు ముందు ఆర్డర్ లిస్ట్ కోసం మూర్తి అనే అతను ఫోన్ చేశాడు కదా? అతను వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అమ్మయ్యా, బతికించారు. అదేంటి అంత రియాక్షన్ ఇచ్చారు? ఆ గొట్టంగాడు ఫోన్ చేస్తే ఒకటే నస, ఫోన్ వదిలేవాడే కాదు. ఎనీవే, ఐఎమ్ సింధు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓ థ్యాంక్ యూ, సేమ్ టు యూ. మీకు తెలుసా, ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఫ్రెండ్షిప్ చిరకాలం ఉంటుందట. మన స్నేహం కూడా చిరకాలం ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఒక కవిత చెప్పనా? కవిత చెప్పండి. జీవితం అనే నావలో మనం ప్రయాణిస్తున్నప్పుడు మంచి స్నేహాన్ని మన పక్కనే ఉంచుకోవాలి. ఎందుకంటే అది మనల్ని తల్లిలా ఆదరిస్తుంది, తండ్రిలా నడిపిస్తుంది, గురువులా బోధిస్తుంది, దైవంలా కాపాడుతుంది. మీ కవిత చాలా బాగుందండి. అది నాది కాదండి, ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్లో ఉంది, చదివి తెలుగులో చెప్పాను అంతే. కానీ స్నేహం మీద నా ఫీలింగ్స్ కూడా అవే. నావి కూడా సేమ్ ఫీలింగ్స్. ఇంతకీ మీరు మిస్సా మిస్సెసా? మిస్సెస్ అవ్వాలని ఎదురు చూస్తున్నాను. మరి మీరు? మిస్సెస్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. చిన్న తేడా ఉన్నా మీరు నా రూట్లోనే ఉన్నారు. మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా, ఇంకా మన మధ్య ఈ మీరులు అండీలు అవసరమా? అవసరం లేదు సింధు. దట్స్ మచ్ బెటర్ సుప్రియా. నీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, బాయ్. బాయ్. ఎవరే? నా ఫ్రెండు. అయ్యో, ఏ కృష్ణ. హాయ్ సింధు. నీ గురించి మీ ఇంటికి వెళ్ళొస్తున్నాను. ఓహో, కొత్త బండి ఎలా ఉంది? చాలా బాగుంది, కానీ డ్రైవింగ్ కొంచెం డల్ గా ఉన్నట్టుంది. అయ్యో పాపం, దీనికి రోడ్ కొత్త కదా, అందుకే కన్ఫ్యూజ్ అవుతుంది. కావచ్చు. ఆఫీస్కేనా? నేను ఆఫీస్కే. రా, బండ్లో వెళ్దాం. పర్లేదు, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తా ఆటోలో. ఆటో ఎందుకు? రా కూర్చో. అంటే అర్థమైంది బాబు, నువ్వే డ్రైవ్ చేయి. అర్థం చేసుకున్నా. థ్యాంక్స్. హలో, కుడ్ ఐ స్పీక్ టు సింధు? లంచ్కి వెళ్ళినట్టున్నారండి. 1 సెకండ్. ఏ సింధు, ఫోన్. హలో. హాయ్, నేనే. ఏంటి సడన్ గా? ఫ్రీగా ఉన్నాను, అందుకే చేశాను. అవును, ఇంతకుముందు ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరు? మా మేనేజర్. చాలా బాగా మాట్లాడారు. మనిషి కూడా బాగుంటాడు. అవునా? నిజంగా బాగుంటాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి అందం గురించి అడగకుండానే చెప్పిందంటే దెర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్. చచా, అదేం కాదు, తన బెస్ట్ ఫ్రెండ్. ఆ బెస్ట్ ఫ్రెండ్ గురించి ఈ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర దాస్తావా? నీ దగ్గర ఎందుకు దాయటో? అయితే చెప్పు. తను 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 చెప్పు చెప్పు. నా బాయ్ ఫ్రెండ్. వాట్? అనుకున్నా నువ్వు ప్రేమలో పడ్డావా? అంటే నువ్వు కూడా ప్రేమలో పడ్డావా? అవును. వెరీ ఇంట్రెస్టింగ్. నీ లవర్ ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు? చెప్పు. చాలా బాగుంటాడు, కానీ ఏం చేస్తున్నాడో తెలీదు. అదేంటి? అనుకోకుండా మేము మిస్ అయ్యాం. మిస్ అయ్యారా? ఎలా? అదో పెద్ద స్టోరీ, ఫోన్లో చెప్పలేను. బాధపడుకో, డెఫినెట్ గా మీరిద్దరు కలుసుకుంటారు. నా విషయం సరే, నీ ప్రేమ విషయం అతనితో చెప్పావా? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. లెటర్ ద్వారా చెప్పచ్చు, ఫోన్ ద్వారా చెప్పచ్చు, డైరెక్ట్ గా చెప్పచ్చు. ఎలా చెప్పినా డేరింగ్ గా చెప్పాలి. నువ్వెలా చెప్పావు? నా మనసులో ప్రేమ కలిగిన వెంటనే స్ట్రైట్ గా ఎక్స్ప్రెస్ చేశా. అమ్మో, నువ్వు చాలా స్పీడ్. నువ్వు స్పీడ్ అవ్వకపోతే తను మిస్ అయిపోతాడు. అంత ఈజీగా మిస్ కానివ్వనులే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్. వంట చేస్తున్నావా, స్టంట్ చేస్తున్నావా?
కొత్తగింది కదా ఈ మంట చూసి దీనికి కింద కాలుతుంది. రేయ్ నువ్వు కడుపు కాల్చకుండా హోటల్కి వెళ్ళి క్యారియర్ తీసుకురారా. అవసరం లేదు. హాయ్ సింధు. హాయ్. అమ్మయ్యా ఈ వాళ్ళకి గండం గట్టెక్కింది. నీకెందుకు సింధు ఈ శ్రమ? ఇందులో శ్రమే ఉంది. నేను ఎలాగో ఇంట్లో వంట చేస్తున్నాను కదా, అదే మీ ఇద్దరికి కలిపి చేశాను. క్యారేజ్ బరుగా ఉంది. My God, ఏంటి చిందరవందరా? బ్యాచిలర్ రూమ్ కదండి, ప్రపంచంలో ఎక్కడైనా ఇలాగే ఉంటదండి. కాస్త బద్ధకం తగ్గించుకుంటే బానే ఉంటుంది. నిన్నే కృష్ణ నువ్వు వెళ్ళి కూర్చో ప్లీజ్. మీరు కానీ ఉండి అయితే. రండి ఫోన్ చేద్దాం, ఆకలేస్తుంది. ఆ. ఆహా అబ్బో పప్పు చాలా బాగుంది. గుత్తి వంకాయ కూర ఇంకా బాగుంటుంది, తిను. గుత్తొంకాయ కదా, డెఫినెట్గా బాగుంటుంది. అయ్యో ఏమైంది? సారీ. నోరు తెరు, నోరు తెరు. అవును, మీ ఇద్దరి మధ్య ఇంత ఫ్రెండ్షిప్ ఉంది కదా, ఎప్పుడైనా మీ ఇంటికి రమ్మని పిలిచావా? నేనెందుకు పిలవాలి? మీరు భోజనం తెమ్మంటే తెచ్చానా? ఫ్రెండ్షిప్లో నాకు తేవాలి అనిపించింది తెచ్చాను. అలాగే మీకు మా ఇంటికి రావాలనిపిస్తే మీరే వస్తారు. అయితే మనం రేపు సండే వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్దాం. నిజంగానా? నిజంగా. Yo, yo, llamo, llamo, oh, 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 remo, remo, yo, yo, llamo, llamo, oh, 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 remo, remo. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మే ఐ సిట్ హియర్? కూర్చోవచ్చు. థ్యాంక్ యూ.